మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు శనివారం కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో నియోజకవర్గం ఇన్ఛార్జ్ బుట్ట రేణుక ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైసీపీ సీనియర్ నాయకులు ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి పాల్గొని కేక్ కట్ చేశారు। ముందుగా స్థానిక ఎంపీడీఓ కార్యాలయం నుండి వైఎస్ఆర్ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించి దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు। అనంతరం వైఎస్ఆర్ సర్కిల్లో మున్సిపల్ వైస్ చైర్మన్ నజీర్ అహ్మద్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు। అలాగే బుట్ట ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వాసుపత్రికి 200 కుర్చీలను అందించారు। ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి వైసీపీ అధికారంలో ఉన్న 5 ఏళ్ల పాటు ఆ పథకాలను కొనసాగించారని కొనియాడారు। ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయని పేర్కొన్నారు। కష్టాల్లో ఉండే ప్రతి వైసీపీ కార్యకర్తకు పార్టీ అండగా నిలుస్తుందని తెలిపారు। వైసీపీ పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు। జగన్మోహన్ రెడ్డి గారు 52వ పుట్టినరోజు జరుపుకోవడం చాలా ఆనందదాయకం। ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టినప్పుడు ఒక ఎంపీ ఒక ఎమ్మెల్యేతో స్టార్ట్ అయ్యి తర్వాత 18 మంది అయ్యి తర్వాత 151 మంది చేసిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది। ఎందుకంటే పేద బడుగు బలహీన వర్గాల వారికి తమ గడప వద్దకే పాలన తెచ్చిన ఘనత మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది। ఈరోజు బుట్ట ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ అయితేనేమి, అలాగే గవర్నమెంట్ కొత్తగా నిర్మించిన గవర్నమెంట్ హాస్పిటల్కి 200 కుర్చీలు ఈరోజు బుట్ట ఫౌండేషన్ ద్వారా ఈరోజు మనము హాస్పిటల్లో పంపిణీ చేయడం జరుగుతుంది। ఎందుకంటే బుట్ట ఫౌండేషన్ వాళ్ళు ఇంతకుముందు కూడా గతంలో కూడా బ్లడ్ క్యాంప్స్ అయితేనేమి ఇలా అన్ని సొసైటీకి ఉపయుక్తంగా ఉండే కార్యక్రమాలు చేయడం వాళ్ళ నిబద్ధత తెలుస్తూ ఉంది। రాబో కాలంలో కూడా మరిన్ని బుట్ట ఫౌండేషన్ ద్వారా మరిన్ని లబ్ధిదారులకు మంచి చేకూరాలని నేను కోరు। జాయిన్ అయిన రోజు 2013లో 21st రోజు పట్టిమండల పార్టీలో మేము జాయిన్ అయినాము। సో ఆయన కార్యక్రమాలన్నీ పెద్దలందరూ చెప్పారు। ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి బర్త్డే రోజు మా బుట్ట ఫౌండేషన్ ద్వారా కుర్చీలు ఈరోజు 200 చేస్తున్నాము। ఇంతకుముందు కూడా బెడ్షీట్లు అవన్నీ కూడా ఇచ్చాము। ఇంకా కార్యక్రమాలు చేయాలని చాలా ఉంది। మీ అందరికి సహకారం ఉంటే మేము అన్నీ చేయగలుగుతామని చెప్తున్నాం। థ్యాంక్ యూ।